వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే భర్తకు మాత్రమే. ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి. ఆవిడ సమస్యను చెబుతున్నప్పుడు పేపర్ చదవడం ఆపండి. ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి. ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి. చేసిన కూర నచ్చకపోతే నువ్వు చేసినట్లు లేదేమిటి అనండి. బాత్రూమ్ క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి. ఆమె పుట్టినరోజు గుర్తుపెట్టుకొని గ్రీట్ చేయండి. మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ఎత్తకండి. రాత్రి ఆలస్యమైతే ముందుగా ఫోన్ చేసి చెప్పండి. పిల్లల కన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి. ఉదయం ఆమె కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి. వారానికి ఓసారైనా బయటకు రెస్టారెంట్కు తీసుకెళ్ళండి. ఆమె మూడు బాగలేనప్పుడు ఏమి జరిగిందని అడగండి. ఆమెతో బయటికి వెళ్ళినప్పుడు దిక్కులు చూడకండి. వారానికి 4 సార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకోని పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకు చెప్పండి. నిద్ర లేవగానే పక్క బట్టలు మీరే సర్దండి. హోటల్కి వెళ్ళినప్పుడు మెనూ కార్డు ఆమెకి ఇచ్చి ఆర్డర్ ఇవ్వమని చెప్పండి. ఆమె ఇంగ్లీష్లో వీక్ అయితే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి. ఆమెకు తలనొప్పి ఉంటే అమృతాంజనం రాయండి. ఆమె సమస్యను చెప్తున్నప్పుడు వాసికేసి చూడకండి. ఇవన్నీ చేసినా నా భర్త చాలా మంచివాడు అంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఫర్ ఫన్, ఎవరిని ఉద్దేశించింది కాదు.